పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం భూమి కోల్పోయిన వారికి ఇచ్చిన డబ్బును బోగస్ ఫైనాన్స్ కంపెనీ పేరుతో కొట్టేసిన ఆర్థిక నేరస్తులను అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూమి కోల్పోయి ఫైనాన్స్ సంస్థ చేతిలో మోసపోయిన బాధితులు బంగారయ్య, పర్వతాలు చంద్రకళతో పాటు తదితర బాధితులు తమ సమస్యలను చెప్పారు. నీటిపారుదల ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన వారికి ప్రభుత్వం చాలా తక్కువ డబ్బు ఇచ్చిందని, అది కూడా కొందరు నేరస్తులు తమకు రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 200 కోట్లకు పైగా దోచుకున్న నేరస్తులకు పోలీసులు ఇంతవరకు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ స్కామ్లో పెద్ద పాత్ర పోషించిన వారు సమాజంలో పెద్ద మనుషుల్లా తిరుగుతున్నారని చెప్పారు. మాజీ మంత్రి బంధువులు కూడా ఈ నేరంలో ఉన్నారని, వారిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని బాధితులు కోరారు. సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి, అరుణోదయ విమలక్క, తొలి వెలుగు రఘు తదితర ప్రజా ఉద్యమ నాయకులు బాధితులకు సంఘీభావం తెలిపారు. ఇవ్వకపోతే ప్రజలు నీళ్లు లేక తనలాడుతున్నారు, నీళ్లు ఇయ్యాలే, ప్రతి గ్రామాలలో నల్ల రావుతుంటే ప్రతి ఒక్క ఊరులు తలుచుకుంటారు అని చెప్పి బలవంతం చేసి 1 నెల రోజులు బలవంతం చేసి మా భూములు గుంజుకున్నారు సార్. మా భూములు గుంజుకొని మేము నిరంజన్ రెడ్డి సార్తో పోయినాం సార్. పోతే సారుగా ఉండి వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలమ్మా భూములు అని అన్నారు. అంటే భూములు ఇవ్వాలంటే మాకు భూములు చూపెట్టాలి సార్, మాకు భూములు చూపిస్తే భూములు ఇస్తామనంటే మీకు భూములు చూపిస్తాం, మీకు భూములు చూపిస్తాం కానీ మీరైతే సంతకాలు పెట్టాలని చెప్పి బలవంతం చేసి మమ్మల్ని భూములు తీసుకున్నారు సార్. లాగ్ చేసుకొని వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటున్నారు సార్. వాళ్ళ భూముల్లో పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ భూములు తెచ్చుకొని వాళ్ళ భూముల మీద ఇప్పటికైనా నష్టపరిహారాలు సంపాదించుకుంటున్నారు. మా ఎస్సీలవి, బీసీలవి ఎవరికైనా కానీ అమౌంట్ రాకుండా చేసిండ్రు. ఇది పైసలు మేము ఈ భూముల పైన పైసలు, ఇల్లు అయిన పైసలు వస్తే ఓంరాజ్ సాయిరామ్ ఫైనాన్స్ లో డబ్బులు ఇచ్చినాం సార్. డబ్బులు ఇచ్చినాక వాళ్ళు మేము ముందర పోయి డబ్బులు ఇస్తే వాళ్ళు ఎంకంగా వచ్చారు సార్. వాళ్ళు ఎంకంగా వచ్చి వాళ్ళు కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు సార్. మేము డబ్బులు ఎందుకు, మాకు డబ్బులు ఇవ్వండి, మా ప్రజలకు మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి నాకు ఎత్తు బాగాలేకున్నా సార్. నాకు రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ అయింది సార్. ఆపరేషన్ అయితే నా భర్త ఈ డబ్బులు కావాలి, నా భార్యకు చూపించుకోవాలి, డబ్బులు ఇవ్వని అడిగితే నీ భార్యకు డబ్బులు ఇవ్వాలంటే నీ భార్య తోలుకరాపోన్నారు సార్. డబ్బులు ఇవ్వాలంటే నీ భార్య తోలుకరాపంటే నాకు కీమోతి ఎక్కించుకొని నాకు నడవని పరిస్థితి సార్. నా భర్త 3000 రూపాయలు పెట్టి కారు తీసుకొని ఆడికి తోలుకపోయాడు సార్. తోలుకపోయాక మీకు డబ్బులు ఇవ్వాలంటే మేము డబ్బులు ఇవ్వము అని నాగ మిచ్చిరెడ్డి, నాగ తిరుపతి రెడ్డి, కరుణాకర్ రెడ్డి, నా తాడూరు శ్రీను ఇంకా చాలా వ్యక్తులు వచ్చింది సార్. వాళ్ళు వచ్చి కోడి ఇప్పుడు వనపర్తి 2 అక్క చెల్లెళ్ళు ఇక్కడ కూర్చున్నారు సార్. వాళ్ళ దగ్గర ఏమంటారు, మీకు ఒకరికి మేము ప్రేత ప్రజలకైతే డబ్బులు ఇవ్వము, ఏ లంచదానికి డబ్బులు ఇవ్వము, ఏ లంచ కొడుకు డబ్బులు ఇవ్వము, ఏ లంచదాన ప్రతి ఒక్క జాతికి చెబుతున్నా, ప్రతి ఒక్క అమ్మలకు చెప్తున్నా, అన్న చెల్లె అనకుండా ప్రతి ఒక్క జాతులకు చెప్తున్నా నేను డబ్బులు ఇవ్వని చెప్పి నా భర్తను మెడబట్టి వెంకటేశ్ అనే అబ్బాయితోన మెడబట్టి ఆ ముసలను నా భర్తను కిందికి పంపిస్తే ఎందుకు పంపిస్తున్నానని చెప్పి నేను నిలదీస్తే నీకు సంబంధం లేదు, నీ ఆరోగ్యం బాగలేదంటే నాకు డబ్బులు ఇచ్చినావు, ఇస్తే నీకు ఇప్పుడు ఇవ్వాలంటే నేను ఇచ్చిన నాకు ఇస్తలేనని చెప్పింది సార్. వాళ్ళు ఎవరో చెప్పండి, వాళ్ళ భూములు దున్నుకుంటాం, వాళ్ళ ఆస్తులు కబ్జా చేసుకుంటాం, మాకు చెప్పండి అంటే బిచ్చిరెడ్డి అనే వ్యక్తి 7 లక్షలు ఇవ్వాలి, ఆయన పోయి అడగాను అన్నారు సార్. అయితే ఆ బిచ్చిరెడ్డి అనే వ్యక్తి 7 కోట్లు ఇవ్వాలి, పోయి అడగాను అన్నారు సార్. అయితే బిచ్చిరెడ్డి అనే వ్యక్తిని మా గ్రామం నాగపూర్కి పిలిపించినాం సార్. పిలిపించి దేవులంగాడికి రమ్మన్నాం. దేవులంగాడికి రాను, నేను సర్పంచ్ ఇంటికి వస్తాను. అసలు ఫస్ట్ మీడియా అడగాల్సింది, మీడియాలో ప్రశ్న అడగాలి. ఎందుకు మీడియాలో రాలేదు, మీరు ఎందుకు పోలేదు, రాజకీయ నాయకులు చుట్టూ మీరు మొట్టమొదటి అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ప్రాజెక్టులు ఎందుకు కడుతున్నారు? ప్రాజెక్టులు కట్టడం అంటేనే ప్రకృతికి ద్రోహం.
అమెరికాలో సోయేలు 2119 డ్యాములు కూల్చేశారు. కట్టిన డ్యాములు కూల్చేశారు. యూరోప్ అంతా కూర్చున్నారు. మీరు కొట్టి చేసి డ్యాములు కూలండి 2119 డ్యాములు. ఎందుకంటే 78,000 నీళ్లు ఉండి కానీ ఫ్యాక్టరీ వచ్చి సాల్వన్ డిస్ట్రిక్ట్ చచ్చిపోయాయి. ఎందుకని తాబేలు, ముసలు, రొయ్యలు, పీతలు అన్నీ చచ్చిపోతున్నాయి. దీన్ని మనుషులు తాగ సి కేటగిరీ వాడు. బి కేటగిరీ అంటే మీరు తాగలేరు కానీ స్నానం చేయొచ్చు. సి కేటగిరీ అంటే స్నానం కూడా చేయడానికి లేదు. 70 రోజులు నీళ్ళు తాగుతాం మనం ఉండదు ఆడవస్తాం కదా. 75,000 పైనుంచి కేట్టుకుంటే పైన ఎక్కింది అట్లా ఉంటాయి కదా. అందుకని టు రిస్టోర్ ఎకో సిస్టమ్, టు రిస్టోర్ ప్యూర్ వాటర్ సిస్టమ్ వాళ్ళు పే చేసి ఎట్లా చూడండి. సోవియట్ రాజకీయ నాయకులు అడగండి, గల్లి కాబట్టి అడగండి, ఎందుకు రానికి ప్రయాణం కడుతున్నారు. అమెరికాలో 2019 డ్యాములు కూర్చేశారు కదా. యూరోపియన్లు కూర్చున్నారు కదా. దేవతకి 4 డ్యాములు ఉంటే 4 కూర్చొస్తున్నారు. ఎవరున్నారు అంటే పొలిటికల్ లీడర్లు ఉన్నారు. ఈ ఎదురుగా కనిపించే ఈ 6-7 అంతా వాళ్ళ బినామీలు అనుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళంతా చెంచాలు. 2023 ఎలక్షన్ ఫండింగ్ అంతా ఈ చెంచాల నుంచి రాజకీయ నాయకులకు పోయింది. వనపర్తి, మహబూబ్ నగర్, కొల్లాపూర్, ఇంకా నాగర్ కర్నూలు. సో ఈ లీడర్లు అన్ని పార్టీల లీడర్లకి వీళ్ళు ఫండింగ్ చేశారు. వీళ్ళు ఈ 180 కోట్లు ఇక్కడ నుంచి లేపేసి ఎలక్షన్ ఫండ్ కింద వాళ్ళు ఖర్చు పెట్టి ఇప్పుడు ఆ 6 ఈ లీడర్లు అంతా కాపాడుతున్నారు. సో అందుకే నేను అనుకుంటున్నా ఏంటంటే ఈ ఎమ్మెల్యేల ఇంటి ముందు డబ్బులు మోగించాలి. వాళ్ళ ఇంటి అనిపిస్తుంది. ఇది రిమాండ్ రిపోర్ట్లో మొత్తం 14 మంది ఉన్నారు. మొత్తం 14 మంది. ఇందులో 6 మెయిన్ కల్ప్రిట్స్. ఈ 6 ఈ వ్యవహారం అంతా నడిపించి వాళ్ళ భార్యల పేరు మీద భూములు కొని ఆ భార్యలు కూడా ఇందులో ఉన్నారు. ఏ కొన్ని నెంబర్స్ ఉన్నాయి. దాంతోపాటు గుమస్తాలు ఎవరైతే డబ్బులు వసూలు చేశారో వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. ఇందులో ప్రధానంగా నేను అందుకే ముందు నుంచి వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ ఫోటోలు మనం పెట్టాలి. అదే చూస్తున్నా. మనం వాళ్ళ ఫోటోలు ముందు పెట్టాలి. ఇప్పుడు నా దగ్గర ఒక 5 ఫోటోలు ఏమో ఉన్నాయి. వాళ్ళ ఫోటోలు ఈ సమాజానికి చూపించినప్పుడే వాళ్ళు ఏమైనా కదిలికి వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల ఫోటోలు అండ్ ఈ 6 ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ ఫోటోలు చూపించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆ పని చేయాలి మనం. అప్పుడు ఈ కుటుంబాలకు సంబంధించి అమెరికాలో ఉన్న వాళ్ళు, లండన్లో ఉన్న వాళ్ళు అరే మావాడు దొంగనట అని అనుకున్నప్పుడు వీళ్ళకి సిగ్గు వచ్చే అవకాశం ఉంది. అప్పుడేమైనా వాళ్ళ ఆస్తులు ఏమన్నా అమ్మి ఈ డబ్బులు కట్టడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు దాకా వీళ్ళకి ఇప్పుడు కరుణాకర్ రెడ్డి అంటే ఎవరికి తెలుసు? కరుణాకర్ రెడ్డి అంటే నాకు తెలుసా, మీకు తెలుసా? వాళ్ళకు మాత్రమే తెలుసు. సాయిబాబా అంటే కూడా లోకల్గా ఉన్న వాళ్ళకే తెలుసు. సమాజానికి తెలవాలంటే వీళ్ళ ఫోటోలు బహిరంగంగా చౌరస్తా ముందు పెట్టాలి. ఇందులో ఏమనగా ఇచ్చాల సాయిబాబు ఉన్నాడు. దాని తర్వాత A2గా ఇచ్చాల ధనుంజయ్, ఇచ్చాల బాలేశ్వర్, A3 వీళ్ళు ముగ్గురు ఒకే ఫ్యామిలీ అన్నదమ్ములు. దాని తర్వాత ముగ్గురు రెడ్డిలు ఉన్నారు. ఇందులో A10గా నాగం బుచ్చిరెడ్డి సురేందర్ రెడ్డి, A11గా జానకిరామ్ రెడ్డి, A12గా నాగం కరుణాకర్ రెడ్డి. వీళ్ళని A10 to 11, 12గా పెట్టారు. A1, 2 and 3లో ముగ్గురు కౌంటర్లు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్స్ నడిపిస్తున్నారు, వాళ్ళ పేరు మీదనే ఉంది కాబట్టి. ఇందులో A1, A8, A9, A13 అండ్ A14 అరెస్ట్ అయ్యారు. ఈ ముగ్గురు రేట్లలో ఎవరు అరెస్ట్ కాలేదు, కానీ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. ఫోటోలు ఉన్నాయి, లేటెస్ట్ ఫోటోలు ఉన్నాయి. వాళ్ళు ఎమ్మెల్యేల దాంట్లోనే ఉన్నారు. పోలీసులు ఏమని పెట్టి వాళ్ళు అప్ స్కాన్లో ఉన్నారని పెట్టి. ఇందులో అరెస్ట్ అయిన వాళ్ళు సాయిబాబు ఒకటి అరెస్ట్ అయ్యాడు. A8గా ఉన్న గుమస్తాలు వీళ్ళంతా. సాయిబాబు, ధనుంజయ్ అరెస్ట్ అయినారు. A9 ఈయన శ్రీనివాసులు, అనుపాటి శ్రీనివాసులు అరెస్ట్ అయ్యాడు. వెంకటేశ్వర్లు, హుస్సేన్ వీళ్ళంతా కూడా గుమస్తారు. అంటే వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి రోజు ఆ పుస్తకాల్లో రాసేవాళ్ళు వీళ్ళంతా. ఈ 14 మంది మరి ఇందులో. అంటే వాళ్ళ భార్యల పేర్లు కూడా ఉన్నాయి. ఎందుకు చదవద్దు? ఖచ్చితంగా చదవాల్సిందే. ఆమె కూడా వాళ్ళని చెప్పులు తీసుకొని కొట్టి ఆ భూములు మీ డబ్బుల ద్వారా వచ్చినాయని చెప్పి వీళ్ళకి రాసివ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చాల రజిత సన్ ఆఫ్ వైఫ్ ఆఫ్ సాయిబాబు, ఎవడు వాడు A1గా ఉన్నాడు కదా, ఆమె భార్య. ఈమె వయసు 46 సంవత్సరాలు. నెక్స్ట్ ఇచ్చాల యామిని, వైఫ్ ఆఫ్ ధనుంజయ్. ఇది ఇంకొకటి ఏంటంటే ఈ ఇచ్చాల ధనుంజయ్ అంటే ఆయన NFCలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయ్. గవర్నమెంట్ ఏం చేస్తున్నది? సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ NFC నా ఇక్కడ కుషాయి కూడా దగ్గర ఉంటుంది, ఈసీఐ దగ్గర. నాగం బుచ్చిరెడ్డి, సారీ ఇచ్చాల శారద, వైఫ్ ఆఫ్ బాలేశ్వర్, RTC కంట్రోలర్. సో ఖచ్చితంగా ఈ అంశం మీద
అందరూ పోరాడాల్సిన అవసరం ఉంది. మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి మీడియా ఛానల్, ఈ 6 ఫోటో అంటే మనం సమాజానికి చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ పని చేయాలి. ప్రెస్ మీట్లోనే ఆ పని చేసేది ఉంటే సో ఇంకా ముందైనా సరే దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాలి. మా జిల్లా నల్లమల బిడ్డలు అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అంశాన్ని టేకప్ చేయాల్సిన బాధ్యత మీదే, వీళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కిందకే వస్తుంది అంతా కూడా. నాగర్ కర్నూలు జిల్లా ఆయన సొంత గ్రామం కూడా అదే జిల్లా కిందకి వస్తుంది అనుకుంటా. అదే నాగర్ కర్నూలు జిల్లా కిందకే వస్తుంది. సో మీ సొంత జిల్లా, మీ ప్రజలు, మీరు ఏదైతే నల్లమల బిడ్డ ఆ నల్లమల ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలే దాదాపు 180 కోట్ల రూపాయలు కోల్పోయారు. వీళ్ళు 40 లక్షల రూపాయలు ఆర్మీలో తన కొడుకు చనిపోతే వచ్చిన డబ్బులు ఈ దుర్మార్గులు 35 లక్షలు ఒక మహిళ ఉన్నది, 10 లక్షలు, 13 లక్షలు, 16 లక్షలు, లక్ష రూపాయల నుంచి 85 లక్షల దాకా డబ్బులు పోయినాయి. అంటే ఎంత భయంకరమైన క్రైమ్ ఇది. సో ఖచ్చితంగా అందరూ ఫైట్ చేయాలి. ఈ కుటుంబాలకి బాధ్యతగా నిలబడాల్సిన, అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిది. మనతో వెలుగు ఖచ్చితంగా ఈ బాధితుల పక్షాన ఉంటుంది. మేము ఎవ్రీ డే ఎవ్రీడే ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ ఎమ్మెల్యేల ఫోటోలు అండ్ దెన్ వీళ్ళ ఫోటోలు, లేకపోతే నిరంజన్ రెడ్డికి 3 ఫామ్ హౌస్ ఉన్నాయి, చలో అమ్మేసి వీళ్ళ డబ్బులు ఇచ్చేయి. మెగారెడ్డికి మస్తు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, ఇచ్చేయి. అంతా ఉన్నారు. మెగారెడ్డి, చిన్నారెడ్డి, రేవంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొల్లాపూర్, జూపల్లి కృష్ణారావు, శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, వీళ్ళంతా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. లేదు అని అంటే మీరు కూడా ఇందులో భాగస్వాములుగా గుర్తించాల్సి ఉంటుంది. తెలంగాణ రాగానే వాడి గద్దెకెత్తుతాడు, పని చేస్తాడు, వాళ్ళ గద్దెకెత్తుకోవచ్చు. కాబట్టి భూపాత్రలు మనకు పెద్దలు ఇచ్చినటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఈ భూమి కోసమే మహాభారత యుద్ధం జరిగిందో అన్న, ఈ భూమి కోసమే మహాభారత యుద్ధం జరిగిందో. ఇట్లా కళాకారులు, ఉద్యమకారులు అనేక రంగాలలో పోరాడి తెలంగాణ తెస్తే ఈ బిడ్డలను, అమాయకులైనటువంటి బిడ్డలను ఏళ్ల తరబడి వాళ్ళ కష్టార్జితంగా దోసుకొని మరి ఆ ప్రజాప్రతినిధులు అక్కడ చలామణి అవుతున్నారు అంటే మరి దీన్ని మనం సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందులో ఖచ్చితంగా గద్దెగలం భాగమవుతుంది. మీ ఉద్యమానికి ఖచ్చితంగా తోడ్పాటు రకాలుగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముందాక మన వాళ్ళంతా మంచి డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్లో